నమస్తే. తెలుగు రాజ్యంకు స్వాగతం. నేను మీ సంధ్య. కవిత బెయిల్ కోసం బీఆర్ఎస్ పార్టీ లాలూచి పడుతోందా? ఈ నేపథ్యంలోనే నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారా? చెల్లెలి కోసము అన్న, కూతురు కోసం తండ్రి పెద్ద త్యాగాన్ని చేయబోతున్నారా అంటే ప్రస్తుతం వినిపిస్తున్న పొలిటికల్ సర్కిల్లో అవుననే అంటున్నారు. మరి బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉండబోతోంది? మరి ఇంత త్యాగానికి కవితకు బెయిల్ వస్తుందా లేదా? ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ నడుస్తుంది. మరి దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా సీనియర్ జర్నలిస్ట్ సత్యనారాయణ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని తెలుసుకుందాం. సత్యనారాయణ గారు నమస్తే అండి. నమస్తే. యాక్చువల్గా అయితే బలం కోసము అడిగితే తీసుకోవడం ఒక పద్ధతి, లేదు అక్కడ పరిస్థితులకు తగ్గట్టు అప్పటికప్పుడు వీళ్ళు వెళ్ళడం ఇంకో పద్ధతి. బట్ ఆ టైంలో వీళ్ళ సపోర్ట్ ఇవ్వలేదు. వాళ్ళు వీళ్ళ సపోర్ట్ అడిగేంత సభ్యులు వీళ్ళకు లేరు. బట్ ఇప్పుడు నలుగురు ఎంపీలు బీజేపీలోకి వెళ్ళడాన్ని అంటే కేవలం ఇక్కడ స్వప్రయోజనాల, లేకపోతే రేపటి రోజు ఏది ఇబ్బంది కాకుండా ఇప్పటి నుంచెల్లే అడుగులేస్తున్నారని అనుకోవాలి. అదే ఇప్పుడు ఈ కవిత అరెస్ట్ అనేది ఇప్పుడు కేసీఆర్ కుటుంబానికి, అంటే పార్టీ అనేది ఇప్పుడు కుటుంబ పార్టీ లాగా అయిపోయింది కాబట్టి కుటుంబానికి చాలా పెద్ద షాక్ అయింది. ఆ రోజు కూడా చూసాం, ఆమెను తీసుకెళ్లేటప్పుడు కేటీఆర్ పోయి అక్కడ ఉన్న అధికారులతోటి తీవ్రంగా గొడవ పడ్డాడు. ఆయన అరెస్ట్ చేస్తాం నువ్వు అని ఆయనకు కూడా హెచ్చరించారు. ఇవన్నీ జరిగినాయి. ఆ తర్వాత కూడా వీళ్ళు చాలామంది లాయర్లను పెట్టి ఆమెను బయటకు తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు చేశారు, కానీ ఆయనకి ఫలించలేదు. అంటే సిబిఐ, ఈడీ కేసులన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి తిహార్ జైల్లో ఇన్ని రోజులు ఉంటానని చెప్పేసి కొంచెం ఆమె ఊహించుండదు. తిహార్ జైలుకి వెళ్తానని కూడా, అంటే ఏదో ఒకటి తప్పు చేశామనేది ఎక్కడో, అంటే తప్పు చేయటమా అంటే తప్పు కొంచెం దొరికితే ఇప్పుడు ఇవాళ రోజున మోడీ ప్రభుత్వం కూడా వాళ్ళని ఫిక్స్ చేస్తుందనే విమర్శలు కూడా ఉన్నాయి. ఈడీని, సిబిఐని విచ్చలవిడిగా వాడేస్తుందని. ఇది కాంగ్రెస్ పరిపాలన నుంచి ఉందనుకోండి. ఇప్పుడు కేసీఆర్ కూడా ఇంతవరకు పోయి ఢిల్లీలో కూతుర్ని గెలవలేదు. అంటే ఆయనకు కూడా తలకొట్టేసినట్టు అయింది. ఎందుకంటే ఆయన మీద కూడా చాలా కేసులు ఉన్నాయి. ఆయన ఎప్పుడైనా జైలుకి వెళ్తాడని రేవంత్ రెడ్డి విమర్శించినవి ఉన్నాయి. ఏదో పిఎఫ్కి సంబంధించిన కేసులు, అది కొన్ని కేసులు ఉన్నాయి అని చెప్పారు ఆయన మంత్రిగా చేసింది. ఆయన తప్పించుకుంటూ వచ్చాడు కానీ ఇప్పుడు ఇంతకుముందు తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి కూతురు కనిమొళి కూడా 2G కేసులో జైల్లో ఉన్నప్పుడు ఆ వయసులో 90 years అబోవ్ వయసు ఉన్న కరుణానిధి పోయి ఎట్టగొట్ట అప్పుడు రాజీ చేసుకుని ఆమెను బయటికి తెచ్చుకున్నాడు. ఈయనకేమో మరి అట్లా ఇగోని చంపుకొని వెళ్ళే పరిస్థితి కనపడట్లేదు. అంటే బహుశా ఇప్పుడు దాకా వాళ్ళు లీగల్గా ఫైట్ చేసి ఆమెను బయటికి తెచ్చుకోగలం అనే నమ్మకం పోయిందేమో అని డౌట్ ఉంది. ఎందుకంటే బాబామర్దులు ఇద్దరు కేటీఆర్, హరీష్ రావు ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళారు. అంటే వెళ్ళి వాళ్ళు అక్కడ కూర్చొని ఏదో ఒకటి తేల్చుకుని మనం ఏదో రకంగా మనం అమ్మాయిని బయటకు తెచ్చుకోవాలి అనే ప్రయత్నాల్లో భాగంగా నో స్టోన్ అంటాండ్ అంటారు కదా, అంటే ప్రతి రాయి విసిరి ఏదో రకంగా అన్ని ప్రయత్నాలు చేద్దామనే దీంట్లోకి వచ్చారు. అంటే దాంట్లో ఇప్పుడు వస్తున్న వార్తలు కానీ ఇప్పుడు దాన్ని బట్టి ఏమవుతుందంటే ఇప్పుడు బీజేపీతో మనం ఏదో రకంగా సఖ్యత చేసుకుని బీజేపీతో లాలూచి పడి, అంటే మన భాషలో వాళ్ళ భాషలో సఖ్యత, మన భాషలో లాలూచి పడి ఇప్పుడు వాళ్ళని రాజ్యసభ సభ్యులు నలుగురిని, ఎందుకంటే రాజ్యసభ నలుగురిని బీజేపీలోకి పంపించడం. అంటే దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే పోయినసారి చంద్రబాబు నాయుడు కూడా క్రైసిస్ వచ్చినప్పుడు సీఎం రమేష్ని, సుజనా చౌదరిని ఇంకా నలుగురిని పంపించారు. అంటే అప్పుడు ఈడీ దాడులు ఇవన్నీ జరిగాయి కదా సార్, పంపించడానికి రీజన్ అప్పుడు వాళ్ళపైన దాడులు జరిగాయి కాబట్టి వాళ్ళు బీజేపీలోకి ఇంకా వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. అది అప్పుడు కూడా ఒక మాట వచ్చింది ఏంటంటే ఇంకా వాళ్ళందరూ కూడా ఏంటంటే ఇప్పుడు సీఎం రమేష్ అంటే ఈ చంద్రబాబుకు బినామీ అనేంత క్లోజ్, సుజనా చౌదరి అంటే అంతే. ఇంకో ఇద్దరు కూడా అట్లాంటి వాళ్ళు, ఇద్దరు ఇక్కడ హైదరాబాద్ నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు. అతను కూడా మొదటి నుంచి తెలుగుదేశంలో ఉంటున్న వాళ్ళే కాబట్టి వాళ్ళు వెళ్ళటం అనేది పెద్ద ఆశ్చర్యం. యాక్చువల్గా చంద్రబాబు కోవర్ట్ల కింద పంపించాడా, చంద్రబాబు ఏజెంట్ల కింద, ఇప్పుడు కూడా విమర్శ ఉంది. ఇప్పుడు సీఎం రమేష్ ఉన్నాడు, మొన్న చంద్రబాబు నాయుడు ఫస్ట్ సీఎం రమేష్ నియోజకవర్గానికి వెళ్ళాడు, బీజేపీ లీడర్, టీడీపీ లీడర్ గారు. అవును, అట్లాగే ఆయన ఇంటి పక్కనే ఉంటుంది. అసలు ఈ సీఎం రమేష్ ఇల్లు అసలు చంద్రబాబుదే అని కూడా ఒక టైంలో అనుకునేవాళ్ళు. అట్లాగే సుజనా చౌదరి ఆయనకి రైట్ హ్యాండ్గా ఉన్నాడు. అంటే వాళ్ళు వెళ్ళి ఇప్పుడు, అంటే అది ఒక ఎగ్జాంపుల్ కింద చెప్తున్నారు. వాళ్ళు ఎట్లయితే బీజేపీలోకి పోయారో, కారణాలు ఏమన్నా కానీ ఇప్పుడు మనం చెప్పిన విషయాల్లో కొంత నిజం ఉండొచ్చు, కొన్ని ఊహాగానాలు ఉండొచ్చు. ఇప్పుడు అట్లాగే ఈ నలుగురు ఎంపీలని వాళ్ళ దగ్గర పంపించడం, అంటే వీళ్ళు పంపిస్తారా, వాళ్ళు వెళ్తారా
అప్పుడు కూడా వాళ్ళు అసంతృప్తితోనే వెళ్ళామని చెప్పేసి చాలామంది చెప్పారు. చంద్రబాబు అంటే మాకు ఇష్టమే కానీ మేము ఈయన పద్ధతి నచ్చట్లేదు అందుకని వెళ్ళామని చెప్పారు. వెళ్ళేటప్పుడు వీళ్ళు కూడా అట్లాగే చెప్తారు. ఇప్పుడు మాకు బీఆర్ఎస్‌తో నచ్చక మేము ఇప్పుడు బీజేపీ నచ్చి వెళ్ళటము. మే ఏదో మొత్తానికి అట్లా చెప్పే వెళ్తారు. అయితే స్ట్రాటజిక్‌గా పంపిస్తున్నారనేది అంటే ఇది ఒక రూమర్ నడుస్తుంది. ఇది ఎంతవరకు నిజమంటే ఇప్పుడు మనం ఎంతవరకు నిజమనేది చెప్పలేం. రేపు జరిగే వరకు కళ్ళెదురుగా ఒక పరిణామం జరిగేదాకా మనం దాన్ని కన్ఫర్మ్ చేయలేము. అంటే అది కవిత బెయిల్ కోసం అయితే భారీ అంటే మూల్యాన్ని అది అయితే కవిత చెల్లించుకుంటున్నారు కవిత అంతేనా? ఎందుకనంటే ఇప్పుడు బీజేపీకి రాజ్యసభలో మెజారిటీ లేదు. ఉమ్, అందుకని ఇప్పుడు ఆ లోపాన్ని ప్రతాళ్ళు కూడా ఎవరైతే బీజేపీతో సఖ్యత పెట్టుకోవాలనుకుంటున్నారో, బీజేపీ నుంచి పనులు చేయించుకోవాలనుకుంటున్నారో అందరూ కూడా ఆ ఎర వేస్తున్నారు. ఉమ్, మొన్న కూడా మీకు జగన్మోహన్ రెడ్డి కూడా తనకున్న 11 మంది రాజ్యసభ సభ్యులు నాకు నలుగురున్నారు. ఆ 15 మంది మీకే సపోర్ట్ ఇస్తామని ఒకటి పంపాడు. అవును. నిజానికి తను ప్రతిపక్ష నేతగా ఉంటూ ఆ రకంగా ఇప్పుడు తను ఫైట్ చేయాలి తప్ప ఎందుకంటే బీజేపీ అనేది ప్రతిపక్ష కూటమిలో భాగం. కానీ తన కేసులు ఏమన్నా ఉండటం గాని షర్మిల కూడా ఆ పాయింట్ రేజ్ చేశారు ప్రెస్ మీట్ లో. నీకు ఇక్కడ లేనప్పుడు నువ్వు అక్కడ ఉండి ఫైట్ చేయాలి, అధికారంలో ఉన్నప్పుడు ఫైట్ చేయలేదు, నువ్వు ఇక్కడ ఓడించినప్పుడు నువ్వు ఫైట్ చేయట్లేదు, కాబట్టి నువ్వేంటనేది దీనివల్ల చూసుకో. ఏమైపోయింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అన్ని పార్టీలు మోడీ పార్టీలు అయిపోయినాయి. అటు ప్రతిపక్షం కానీ ఇది కానీ అంటే వాళ్ళు కూడా ఏంటంటే బీజేపీకి ఏ వీక్నెస్ ఉందో అవి పోయినసారి కూడా కేసీఆర్ కూడా చాలా బిల్లుల విషయంలో చాలా సఖ్యతగా ఉన్నాడు. చాలా బిల్లుల విషయంలో ఆయన వాళ్ళకి మద్దతు ఇవ్వటం పట్ల కూడా చాలా విమర్శలు వచ్చినాయి. ఈయన సెక్యులర్ క్రెడెన్షియల్స్కి వ్యతిరేకంగా బిహేవ్ చేస్తున్నాడు, లాలూచి పడుతున్నాడు, ఈయన ప్రిన్సిపల్స్కి వ్యతిరేకంగా అని కూడా వచ్చినాయి. మళ్ళీ అదే మోడీ మీద ఆయన కత్తి దూసి ఇక నేను మొత్తం నేనే ప్రధాని అవుతాను, ఆల్టర్నేటివ్గా టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చుకుని అంతా అంటే మరి ఆయన ఓవర్ యాక్షన్ చేశాడో ఆయన ఎక్కువ ఊహించుకున్నాడో వీటన్నిటి కారణాలతోటి ఆయన దెబ్బతిన్నాడు. దెబ్బతిన్నాక వాళ్ళు ఇప్పుడు దొరికారు వాళ్ళకి. ఇప్పుడు కూతురు దొరికింది కాబట్టి ఇప్పుడు దాంట్లోంచి మెస్‌లోంచి బయటపడటానికి ఎందుకంటే కేసీఆర్ కూడా ఆయన మాట మీద నిలబడతాడని ఎవరికీ నమ్మకం లేదు. ఆయన అబద్ధాలు ఓపెన్‌గా చెప్తాడు కాబట్టి ఈసారి పోయి బీజేపీ తోటి కలిసినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆయన శత్రువు. ఇప్పుడు కాంగ్రెస్‌ని దెబ్బకొట్టాలి అంటే ముందు కాంగ్రెస్‌ని దెబ్బకొట్టడం అనేది తర్వాత ఇమ్మీడియేట్ ఎజెండా కూతురుని తెచ్చుకోవాలి కాబట్టి వాళ్ళకి కప్పం కట్టినట్టు వాళ్ళకి నజరానా ఇచ్చినట్టు నలుగురిని పంపించడం. అంటే ఇవన్నీ కూడా ఏవి ఎవిడెన్స్‌లు ఉండవు. ఇవన్నీ తెర వెనుక జరుగుతాయి. ఇప్పుడు వాళ్ళు రేపు చెప్పే స్టేట్మెంట్ వేరే చెప్తారు. మాకు బీజేపీ నచ్చి వెళ్ళామనో. ఇప్పుడు అది చెప్తే ఇంకా రాజ్యసభలో ఇక బీజేపీ లేకుండా పోద్ది. ఇప్పుడు లోక్సభలో బీఆర్ఎస్ లేకుండా పోద్ది. ఇప్పుడు లోక్సభలో తుడిచిపెట్టిపోయింది. రాజ్యసభలో ఆల్మోస్ట్ రాజ్యసభలో ఇంకా అంటే ఇక ఏంటి నేషనల్ లెవెల్‌లో తను ప్రధాని అవుదాం అనుకున్న స్థాయిలో ఉన్న మనిషి 2 చోట్ల రిప్రజెంటేషన్ లేని పరిస్థితికి వచ్చాడు. చేజేతులా చేసుకున్న ఇది కావచ్చు. లేతే అంటే చాలా వరకు ఆయన ఈ డబుల్ గేమ్ ఆడటం, కొంతేమో తను ఎక్కువ ఊహించుకోవటం ఇవన్నిటి వలన కూడా ఈ సమస్యలు వచ్చినాయి. అట్లాగే కవిత కూడా ఇప్పుడు ఆ కేసులో ఈ సారా వ్యాపారం ఇక్కడ చేసేది జాలక మళ్ళీ అక్కడికి పోయి నేషనల్ లెవెల్‌లో ఇప్పుడు ఆ సదరన్ గ్రూప్‌తో కలవాల్సిన పనే ఉంది. అంటే ఏదో సంతోష్ ఇక్కడ సారా వ్యాపారంలోకి ఆమెని డైవర్ట్ చేయడానికి ఇక్కడ కాదు అక్కడ చాలా పెద్ద అవకాశాలు ఉన్నాయని డైవర్ట్ చేశాడని కూడా అంటారు. ఓకే. అంటే ఇక్కడ సారా వ్యాపారంలో ఆ మాట అడుగుద్దని ఇతని సారా వ్యాపారంలో డైవర్ట్ చేస్తే ఇప్పుడు ఆశపోతులు ఏం చేస్తారంటే అక్కడ వచ్చే ప్రమాదాలను కూడా చూడరు కదా. ఇప్పుడు మనకేం పని ఇప్పుడు ఆడపిల్లకి సారా ఇప్పుడిగా వ్యాపారం తండ్రి అధికారం ఒకటి, అక్కడ మనకు దోస్తులు ఉన్నారు కాబట్టి సరే ఒక అడిగేద్దాం అనేది ఒకటి, ఇంత కొంప ముంచుతుంది, ఇంత అంటే నెక్స్ట్ కూడా మేమే అధికారంలోకి వస్తాను ఒక ధీమా ఉండింది కాబట్టి సింపుల్ కన్ను మిన్ను కానకుండా వెళ్ళారనేది మీ పోటీ వాళ్ళ. దెబ్బతిన్నారు. ఇప్పుడు బయటికి తీసుకురావాలంటే ఇప్పుడు ఎంత ఇరకాటం అవుతుంది. ఇవన్నీ కూడా రేపు ఎవరైనా సరే ఇట్లాంటి పనులు చేసే వాళ్ళకి కనువిప్పు కావటానికి కూడా ఇది కావాలి. ఎందుకంటే ఇప్పుడు కనిమొళి విషయంలో వాళ్ళు 2G కేసు ప్రూవ్ కావాలి. వాళ్ళు జైల్లో ఉన్నారు కానీ రాజా వాళ్ళిద్దరు బయటకు వచ్చారు ఆ కేసు. కానీ ఈ కేసు ఏమవుతుందో తెలియదు. కానీ ఈలోగా పెయిన్ ఉంటుంది కదా ఫ్యామిలీకి. ఏదైనా అంటే ఇంత ఈజీగా తెలియదు కానీ కాకపోతే సొంత కూతుర్ని బయటికి తీసుకురాలేదన్న ఒక అపవాదం అయితే మీద పడుతూనే ఉంటుంది కదా. కుటుంబంలో అవన్నీ ఉంటుంది కాబట్టి ఇంత శక్తివంతుడు ఏది బక్కపలచని బాహుబలి అని పేరు తెచ్చుకున్నాడు. మరి ఏమి చేయలేకపోయాడు అనేది ఆయనకి ఉంటుందిగా పర్సనల్గా ఫ్యామిలీ నుంచి ఇవన్నీ ఉంటుంది కాబట్టి దానికోసం ఇక వీళ్ళు ఫైనల్ కాల్ కింద వెళ్ళారనుకుంటున్నాను నేను. అంటే మీ మాటలో అంటే ఒక్క మాటలో చెప్పాలి ఈ వ్యవహారాన్ని అంటే ఏం చెప్తారు? ఒక మాటలో చెప్పడం అంటే అదే ఇప్పుడు వాళ్ళు కవితను బయటికి తీసుకురావడానికి రాజకీయ ప్రయోజనాల్ని ఏదైనా ఏ స్థాయిలో అయినా వదులుకోవటానికి అంటే ఎంత పొలిటికల్ కాస్ట్ ఎంతైనా పే చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రస్తుత పరిణామాలు మనకు కనిపిస్తున్నాయి. అంటే ఒక బెయిల్ కోసము ఇక బెయిల్ అనే అదే ఆ అమ్మాయిని బయటకు తీసుకురావడం కోసం వాళ్ళు ఏ స్థాయిలో అయినా సరే పార్టీకి దెబ్బ తగిలినా ఏదైనా సరే అంటే పొలిటికల్ కాస్ట్
ఎంతైనా సరే పే చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారనిపిస్తుంది బీఆర్ఎస్. ఒక్క బెయిలు, భారీ నజరానా, లేకపోతే జరిమానా, ఏదైనా అనుకోవచ్చు పొలిటికల్ సీరియస్గా. కాస్ట్ అంటే అదే వ్యయం, ఎంత వ్యయం అయినా అంటే ఇదంతా కాస్టే కదా పార్టీకి. రాజ్యసభలో పార్టీ లేకుండా చేసుకోవటం, ఆల్రెడీ ఒకసారి పార్లమెంట్లో లేకుండా అంటే ఈ మెంబర్స్ ఉంటే వీళ్ళకి బలం కదా. నెక్స్ట్ అంతో ఇంత ప్రాతినిధ్యం వహిస్తున్నాము అన్నట్టు. కాబట్టి అది ఎప్పటికైనా బలం కాబట్టి నెక్స్ట్ చేయటానికి వాళ్ళు మొత్తం ఇప్పుడేమో రిజైన్ చేసిన కేసీరావు వేరే పార్టీకి వెళ్ళిపోయాడు. కాంగ్రెస్కి వెళ్ళిపోయారు. మొత్తం ఉన్న బలం అంతా పోయింది. ఓకే, మొత్తానికి వీరు వారు అవడానికి ఇట్టే టైం పట్టదు. ఏదైనా కాలచక్రంలో సాధ్యమే అనేది మాత్రం ఇప్పుడు సిచ్యువేషన్స్ని బట్టి చూస్తే అర్థమవుతుంది, అంతేనా? ఓకే, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు, మంచి విశ్లేషణ అండి. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.